జరుగుతూ ఉంది తెలంగాణలో. వలదిల్లో ఓరిరే వలమల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో.
ఎదిరించుకుంటూ ఎక్కిన రావు ఒక పెట్టు చెత్తర చెయ్యిర్ర చూస్త మీ కని కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెద్దను కొట్టు చెరబెట్టినో వాడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో అయినా గాని ఎసుర్ర నన్ను వెక్కు వంచనా రెపరెపలాడిందిన జెండా గంచె తెచ్చి కన్సు కోటల మీద బతుకు పేద కడుపు కంది కమ్మని బతుకు అమ్మా దయచేసి ముందుకు నడవాలి అందాక కిందాక దయచేసి అందరూ ముందుకు నడవాలి ఆంధ్రలో అక్కడ ఉన్నందరికి రండి పద్మశాలి కాలనీ మనకి ఎవరైనా మాట్లాడుకుందాం అవి అక్కడే ఇంకొక 100 అడుగులు 100 మీటర్లు రండి అవి రావాలి వద్దలేదు రండి రండి ఆన్సర్ చేయండి దిగండి ముందు పడి ముందుకు పడి అదే రండి వాళ్ళందరూ ముందు పోని అందరండి నడవాలి అమ్మ అందరండి అందరు నీడ కూర్చున్నారు అమ్మ వచ్చేయండి అందరూ వచ్చేయండి అంతవరకే ముందరగా పోదాం పండి
కొంచెం జరగదు కొంచెం జరగదా అక్క
అంత చల్లగా ఉన్నది రండి ముందుకు రండి ఖాళీగా ఉంది ముందర ఖాళీగా ఉన్నది రండి అమ్మ అందరు ముందుకు రండి జరగాలి అన్న దిగురా ఇంకా ముందరికి పని ఏ మీరు మగవాళ్ళని దొరకండి దొరకండి మగవాళ్ళని వెనక దొరకండి మగవాళ్ళని వెనక దొరకండి ఆ కారు వెనక బొమ్మని ఎవరు ఆ కారు దిగమని కలిసి ఆ కారు ఎవరు వెనకాల తీసుకోమని అమ్మ ఇంకా రావాలి ముందుకు రావాలి ఆగండి ఆగండి వాళ్ళని ఆపాడు వీళ్ళని తీసుకో అమ్మ రండి ముందుకు రండి ఆ కారు వెనక బొమ్మని ఎవరిదో రండి ముందుకు రండి తీసుకోట్లే కానీ రండి ఇంకా ముందుకు రండి అమ్మ వెనక ఆ కారు దిగమనండి సిఐ గారు కొంచెం అమ్మ రండి ముందుకు రండి ఇంకా రండి ముందుకు రండి జెండాలు దించండి తల్లి దయచేసి జెండాలు దించండి జెండాలు అన్ని దించండి జెండాలు దించండి ప్లీజ్ మా ఎత్తున తరలి వచ్చిన గణపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి చేసిన గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సమస్యల పరిష్కారం కొరకు అనిత్యం తప్పించే పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గట్టిగా ఒక సంవత్సరం క్రితం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన మీ సోదరి మీ బిడ్డ డాక్టర్ కడియం కావ్య గారు వేదిక పైన ఉన్న 6, 7, 8, 9 వార్డుల నుంచి చాగల్ గ్రామ పరిధిలో ఉన్న 4 వార్డుల నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈనాడు చాగల్ గ్రామంలో బ్రహ్మాండమైన నాకు రోజున జరిగే మున్సిపల్ ఎన్నికలలో చాగల్ గ్రామంలోని 4 వార్డులను ఖచ్చితంగా గెలుచుకుంటామనే నమ్మకం నాకు కలుగుతున్నది అని నాకు మీకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం. 1994లో మొట్టమొదటిసారిగా మీ దగ్గరికి వచ్చాను. మీరు ఆశీర్వదించిన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీ కడుపులో పెట్టి చూసుకున్నారు. మీ అందరి ఆశీర్వాదం వలన, మీ దయ వలన, మీరిచ్చిన రాజకీయ భిక్ష వలన ఇవాళ కడియం శ్రీహరి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నడూ కూడా తప్పు పని చేయలేదు, అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. చాగల్లో ఒక ఉద్యోగం ఇప్పిస్తున్నానో, ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తున్నానో, లేకుంటే ఒక ప్రభుత్వ పథకం ఇస్తానో, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానో ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టుగా ఎవరైనా ఇక్కడ అంటే నేను ఇక్కడే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నడూ కూడా తప్పుడు పనులు చేయలేదు. మీకు తలవంపులు నేను తీసుకురాలేదు. నాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు అండగా ఉంటున్నారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో చాగల్ గ్రామంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ ఒక్క గ్రామమే నాకు 1000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటది? అందుకే చాగల్ గ్రామం అంటే నాకు అమితమైన ప్రేమ, మీ అందరిపై నాకు అమితమైన ప్రేమ, అభిమానము, అనురాగము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పాను. చాగల్లు, శివునిపల్లి, గన్పూర్ కలిపి మున్సిపాలిటీ చేస్తామని చెప్పాము. మీకు మాట ఇచ్చిన ప్రకారం పోయిన సంవత్సరం జనవరిలో గణపురం మున్సిపాలిటీ చేసుకున్నాం. మున్సిపాలిటీ చేసుకోవడమే కాకుండా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. మొన్నటికి మొన్న చాగల్లో కొన్ని సీసీ రోడ్ల నిర్మాణానికి, డ్రైన్ల నిర్మాణానికి 4 కోట్ల రూపాయలతోనే శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ మా చాగల్ గ్రామ ప్రజలకు మాటిస్తున్నా, రేపు మీరు 4 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్స్ ను మీరు గెలిపించండి. ఒక్కొక్క వార్డుకు 2 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీరు ఆలోచించండి. మొన్న మనం కొన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం, అవి సరిపోలేదు. ఇవాళ మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ప్రచారానికి వచ్చారు. నేను గన్పూర్లో అడిగాను, దాదాపు మా మున్సిపాలిటీకి ఒక 1000 ఇందిరమ్మ ఇల్లు కావాలి, అందులో ఒక చాగల్కే 250 ఇందిరమ్మ ఇల్లు కావాలని నేను అడిగాను. వారు తప్పకుండా ఇస్తారని అన్నారు. నేను మీకు మాట ఇస్తున్నా, ప్రభుత్వం మనది, ఎంపీ గారు మన ఎంపీ, ఎమ్మెల్యే గారు నేనున్నా. మన గ్రామంలో, మన వార్డులో ఏ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వ పరంగా జరగాలి. ఎంపీ ద్వారా జరగాలి, చేయలేం. చాగల్ గ్రామంలో అటును మురికి కాలువలు వేసుకున్నట్టే, దానివల్ల ఉపయోగం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి వాళ్ళ ప్రభుత్వం లేదు, వాళ్ళ ఎంపీ లేరు, వాళ్ళ ఎమ్మెల్యే చైతన్యవంతులైన గారు మన వాళ్ళు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మన వాళ్ళు, మీరు 4 వార్డులు వెనుక గెలిపిస్తే మరింత సంతోషంగా ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నా. దయచేసి మళ్ళీ అడుగుతున్నా, మనం ఆగమాగం కావద్దు. వేరే పార్టీకి ఓటేసి తర్వాత పని ప్రభుత్వంలో ఉన్నోనికి ఓటేస్తే పని అవుతుంది, తొందరగా అవుతుంది. దయచేసి నా మాట వినండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన 4 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల యొక్క చేతి గుర్తుకు ఓటేసి వాళ్ళని మీరు కౌన్సిలర్లుగా మన చాగల్ గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ లేకుంటే పర్వాలేదు, కుడి చేయి ఉంటే మాత్రం లేవాలి. అవా నాకు వెనుక కూడా కళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మీ ఆశీర్వాదంతో సంవత్సరం క్రితం మీ సహకారంతో, మీ మద్దతుతో ఎంపీగా ఎన్నికైన మీ బిడ్డ, మీ చెల్లె డాక్టర్ కడియం కావ్యాన్ని మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కి మన కోసం ఇచ్చేసినటువంటి మన అన్న, మన సీనన్న, మన రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మాత్యులు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి,
ఇక్కడ నా వెనుక ఉన్నటువంటి మన కాంగ్రెస్ బలపరిచినటువంటి వార్డు మెంబర్స్కి, వార్డు అభ్యర్థులకి, ఇక్కడ వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, చాగల్ గ్రామ ప్రజలకి, ప్రెస్ మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాకైతే ఇక్కడ 75% మంది మహిళలే కనిపిస్తున్నారు. చాలా సంతోషం. మీరు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు, ఎవరినైనా ఆశీర్వదించగలరు. తల్లులంటే మనకు తెలుసు, సమ్మక్క సారక్క అట్లాంటి వాళ్ళే మీరంతా. మీ ఆశీర్వాద బలంతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి అట్లా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మన కడియం శ్రీహరి గారి మీద అభిమానంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం 2 సంవత్సరాల లోపే 1400 కోట్లతోటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసమని నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా తాను ఎమ్మెల్యే అయితే ఏదైతే స్టేషన్ గన్పూర్ ని మున్సిపాలిటీగా చేస్తానని మాట ఇచ్చినారో, అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక గెజెట్ నోటిఫికేషన్ తెచ్చుకున్నారు పోయిన సంవత్సరం. అదే విధంగా ఈ మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు వచ్చినాయి. నేనంతా కేవలం మిమ్మల్ని ఒకటే ఒక మాట అడుగుతా, ఒకటే ఒక కోరిక కోరుతా. మీ ఓటు అనే ఆయుధంతో మన గన్పూర్ ని అంతకుముందు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, అవగాహన లేమి వల్ల. మరి అట్లా ఈసారి జరగకుండా మన స్టేషన్ గన్పూర్ ఇప్పుడు అనుభవజ్ఞుడైన శ్రీహరి గారి చేతిలో ఉంది కాబట్టి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా వారి ఖమ్మం కంటే మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మీద అధిక ప్రేమ చూపిస్తూ అధికంగా రివ్యూ మీటింగ్స్ పెడుతూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న సమస్యల పైన ఆలోచన చేస్తూ వాటికి ప్రణాళిక రచిస్తూ ఇప్పటికిప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట ఏంటంటే, మన మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేకపోయింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది మనకి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి అన్ని రకాల పర్మిషన్స్ అనేది మీరు ఆలోచించండి. అదే కాకుండా ఇప్పుడు మన వరంగల్, మన ఉమ్మడి వరంగల్ చాలా అభివృద్ధి పదాన నడుస్తుంది. మన స్టేషన్ గన్పూర్ వస్తే మాత్రము ఇప్పుడు 50 కోట్లతోటి ఏవైతే మనకి నిధులు వచ్చినాయో మున్సిపాలిటీకి, మనం కనుక ఇతర పార్టీలకు ఓటేస్తే అవి పూర్తిగా అవినీతి పరుల చేతిలోకి వెళ్తాయి. వాళ్ళకి అధికారం లేదు కాబట్టి ఉన్న ఫండ్స్ నే వాడుకుందామన్న ఆలోచనలో వాళ్ళ సొంత పనుల కోసం వాడుకునే అవకాశము, ప్రమాదం ఉంది. కాబట్టి మన గన్పూర్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా కలిసికట్టుగా, ఇప్పుడే మనం అక్కడ చూసినాము స్టేషన్ గన్పూర్, శివునిపల్లి గ్రామాల్లో అత్యధికంగా మన ఓటర్లు, మన ప్రజలు మనకి మద్దతు తెలపడానికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి వచ్చిండ్రు. అదే విధంగా చాగల్ గ్రామ ప్రజలైన మీరందరూ కూడా వచ్చినారు. మీరందరూ కూడా తప్పకుండా ఓటేసి మన 18కి 18 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్లయితే ఈ 50 కోట్లే కాకుండా ఇంకా అదనంగా 50 కోట్లు అడిగే ధైర్యము, హక్కు, అధికారము మనకు వస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ చేతుల్లో మాత్రమే మన స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ఉంది కాబట్టి మరి మన హయాంలో, మన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంకా ముందుకు నడిపించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంతకు ముందులాగే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినట్టు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మన చాగల్ వార్డు పోటీ చేసే వారందరినీ కూడా, నలుగురిని కూడా గెలిపించాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన మంత్రివర్యులు ఒక్కసారి మనం అందరం గట్టిగా మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి
స్థానిక శాసనసభ్యులు, మీ అందరు అభిమాన నాయకులు, మా మిత్రులు కడియం శ్రీహరి గారికి, అదే రకంగా బిడ్డ ఎంపీ గారు కావ్య గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ అతిరథ మహారథులకు, ముఖ్యంగా నా త్యాగాల్ ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గడిచిన 2 సంవత్సరాల క్రితం మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం పేదోడి కష్టాలలో పాలు పంచుకుంటూ, పేదోడికి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇచ్చింది. దాంట్లో భాగమే పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా ఉచిత బస్సు సౌకర్యం, పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు మన ప్రభుత్వమే ఇచ్చింది. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చింది మన ప్రభుత్వం. పేదోళ్ళు పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు, ఒక్క మన స్టేషన్ గన్పూర్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత అధునాతనమైన స్కూళ్లు ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల చొప్పున అద్భుతంగా కట్టుకుంటున్నాం. అంతేకాదు, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు అనే కార్యక్రమాన్ని మరిచిపోయింది. మరిచిపోవటమే కాదు, పేదోడికి నా ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కూలిపోయే కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్లు వస్తుందని కాళేశ్వరం కట్టడానికైతే డబ్బుంది, కానీ పేదోడికి ఇల్లు ఇవ్వటానికి డబ్బు లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. మన గణపూర్ మున్సిపాలిటీ కూడా పెద్దల శ్రీహరి గారు 300 ఇళ్లు ఇచ్చే కార్యక్రమం మీకు తెలిసిందే. అంతేకాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిలో సుమారు 1,400 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో మన గణపూర్ నియోజకవర్గానికి శ్రీహరి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన మాట ముమ్మాటికి నిజం. నిన్న మొన్న చాలా మంది నాయకులు వస్తున్నారు, వచ్చి మాకు ఓటేయండి, నేను డ్రైవ్ కడతాను, నేను రోడ్డు వేస్తాను, నేను ఇందిరమ్మిల్లు ఇస్తాను, పేదలకు ఇళ్ల స్థలం లేని వాళ్ళకి పట్టాలు ఇస్తాను అని చెప్తున్నారు. మీరు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కటే అడగండి, ఇంకా వాళ్ళు పగటి కలల కంటూ మేమే అధికారంలో ఉన్నామని ఊహించుకుంటూ ప్రజలని, అంటే మిమ్మల్ని మధ్య పెడుతున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వారు అధికారంలో లేరు, ఎమ్మెల్యే వాళ్ళ మనిషి కాదు, ఎంపీ వాళ్ళ మనిషి కాదు, మంత్రి వాళ్ళ మనిషి కాదు, చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మనిషి కాదు. కానప్పుడు మీ పట్టణాల్లో ఎలా పని చేయగలుగుతారు అనే ప్రశ్నించండి. మీరు ఆశీర్వదించి దీవించిన ఈ ప్రభుత్వం పెద్దలకు శ్రీహరి గారు అడిగినట్లు ఈ మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత నాకు ఏ మాత్రం అనుమానం లేదు, నిస్సంకోచంగా 18 డివిజన్లకి 18 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీ చల్లని ప్రేమ అభిమానంతో దీవిస్తున్నారనేది నాకు తెలుసు. మన చాగల్లో 4 వార్డులు కూడా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీరు మంచి మెజార్టీతో దీవిస్తున్నారు. ఈ ఎన్నికలైన తర్వాత శ్రీహరి గారు అడిగిన 2 పాయింట్లలో 50 కోట్ల అంశాన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చే కార్యక్రమం బాధ్యత నాదే. ఇక ఇళ్ల శాఖ మంత్రిని, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిని నేనే కాబట్టి శ్రీహరి గారు ఎప్పుడూ వారి సొంతం కోసం ఏమీ అడగరు. ఎప్పుడొచ్చినా ప్రజల కోసం, తన నియోజకవర్గం ప్రజల కోసం, ఈ జిల్లా ప్రజల కోసమే ప్రజా సమస్యలతో మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి వస్తారే తప్ప కాంట్రాక్టుల కోసమో, పైరవీల కోసమో, చందాల కోసమో, దందాల కోసమో శ్రీహరి గారు రాజకీయంలో గతంలో లేరు, ఇప్పుడు కూడా ఉండరు. వారు ఎప్పుడొచ్చి అడిగినా ప్రజా సమస్యల మీదనే ఇందాక అడిగినట్లు అడుగుతారు. ప్రభుత్వం అందుకే వారు రావటంతోనే పాజిటివ్ గా స్పందించి వారు అడిగిన కార్యక్రమాలన్నీ వారికి ఇస్తది. మీకు ఒక్కటే చెప్తున్నాను, మళ్ళీ కత్తి ఒకళ్ళకిచ్చి యుద్ధ మొక్కల్ని చేయమంటే చేయలేరు. గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత మాది, ఆశీర్వదించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. కాబట్టి నిస్సంకోచంగా 4కి 4 మీరు గెలిపిస్తున్నారని మనస్ఫూర్తిగా నేను కూడా అనుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి మీ అందరికీ మన అభ్యర్థులను పరిచయం చేస్తా. మీరు గట్టిగా చప్పట్లతోని వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి. ఓకే, మన చాగల్ మన చాగల్ 6వ వార్డు నుండి కనకం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించండి. 7వ వార్డు నుండి సోదరి అన్నెపు సుమలత పోటీ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లే, చేతులకు ఏమైనాయి బిడ్డ, పాపము మరొకసారి నిలబడే బిడ్డ, గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత 8వ వార్డు నుండి చాతరబోయిన సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత 9వ వార్డు నుంచి తమ్ముడు సోదరపల్లి సంతరాజు గారు. థ్యాంక్ యూ తమ్మి. ఒక్కసారి మళ్ళా అందరం జై కాంగ్రెస్. కుడి చేయి లేవాలి, కుడి చేయి లేవాలి, లేకుంటే కుడి చేయిని నేనే పట్టుకుంటా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. చాగల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు.